మన అంబేద్కర్ అనే మహానుభావుడు ఓటు అనేది అంబేద్కర్ అనే మన కూడా దానికి సరిపోతుంది. అలాంటి ఓటును మధ్య ప్రలోభాలకు ఎటువంటి దానికి దొరకకుండా మీ ఓటు ఎవరు చూడరు. అక్కడ మనం చేసే దాంట్లో మన ఓటు ఎవరు చూడరు. వాళ్ళు భయపడతారు. रामा सुरेश आज गुत्पा तांडा ग्राम पंचायती सरपंच अभ्यर्थిగా ఉబర్రోచు నేను మన గుత్పా తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఒక గ్రాడ్యుయేట్ గా చదువుకున్న వాడిగా ఒక 28 ఏళ్ల యువకుడిగా మన గుత్పా తాండా గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. ఈ రోజు అంటే మనకు 15వ తారీఖు వరకు లాస్ట్ ఛాన్స్ ఉంది ప్రచారానికి. అయితే ఈరోజు మనకు ప్రచారం ముమ్మరంగా ప్రతి ఇంట్లో పేదల ఇంట్లో ప్రతి ఇంట్లో సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాము. ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలకు మన గుత్పా తాండా గ్రామ పంచాయతీ ప్రజలకు ఎటువంటి చిన్న సమస్యలు రేషన్ గాని పెన్షన్లు గాని వీధి లైట్లు గాని మంచినీటి సౌకర్యం గాని చెత్త మన ట్రాక్టర్ మన డైలీ వైజ్ చెత్త గాని ఎటువంటి సమస్యలు ఉన్నా గాని వాటిని పరిష్కరించే బాధ్యత నాది. మనం ఒక నిజామాబాద్ డిస్టిక్ గాని మనం స్టేట్ లెవెల్లో సెక్రటేరియట్కి వెళ్లాలన్నా మన గ్రామ పంచాయతీ నుంచే మనకు కాగితాల అవసరాలు ఉంటాయి. ప్రతిదీ చిన్న నుంచి పెద్ద ప్రతి సమస్యను నేను ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వాడిని. ప్రతి చిన్న సమస్య నేను తెలుసుకున్న వాడిని, దగ్గరుండి అనుభవించిన వాడిని. ఇందుకోసం నేను ఈరోజు కత్తెర గుర్తు నాది. కత్తెర గుర్తుకు ఓటు వేయండి. మన తాండా అభివృద్ధి అంటే నేను గెలిచినట్టు కాదు, మన తాండా గుత్పా తాండా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రదంలో నడిపించే బాధ్యత నాది. ఈరోజు నేను గెలిచినట్టు కాదు, మనం
ప్రజలం గెలిచినట్టు, ప్రజల ముందుండి పాలన చేసే విధంగా, ప్రజల చేత పాలన అందించే విధంగా మన గ్రామ పంచాయతీని తీర్చిదిద్దుతా. ఇందుకోసం నేను ప్రతి సమస్యలు ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వాడిని, చదువుకున్న వాడిని, మన అర్హతలు అన్నీ ఉన్నాయి. పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు నాకు అన్నీ ఉన్నాయి. నేను ప్రతి ఇంటింటికి అవ్వ, తాత, ఆయి, పెద్ద చిన్న ప్రతి సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ముందుకు సాగుతున్నాను. మీ అమూల్యమైన ఓటు అనేది మనకు ఒక ఆయుధం, వజ్రం కంటే వజ్రం. అసలు ఇక్కడ భూమి మీద ఏది దొరికినా మనకు ఆ ఓటుతో మనం పోల్చుకోలేము. ఈ భూమి మీద యురేనియం గాని ఏది, దాన్ని మనం ఓటుతో అసలు పోల్చలేము. ఎవరు మభ్య పెట్టినా, ఎవరు మన ధనంకు లొంగకుండా, ఇంటింటికి మనకు మందుకు బానిస కాకుండా మన ఓటును స్వయంగా సద్వినియోగం చేసుకుందాం. ఇట్టి ఓటును ఎవ్వరు చూడరు, మాకు తెలుస్తుంది మీరు ఎవరికి ఓటేశారనేది అని. అది మభ్య పెట్టడం, ప్రలోభాలకు లొంగించుకోవడం, అది మనం అట్లాంటిది ఏమి. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళను ఇబ్బంది పెట్టడం, అట్లాంటి మనము సరే అని చెప్పాలి. మనకు రేపు మన ఫ్యూచర్ లో మన తాండాలో ఎవరు అభివృద్ధి పదం వైపు మొగ్గు చూపుతారనేది మీకు తెలుసు. దయచేసి కత్తెర గుర్తుకు ఓటు వేయండి. నేను ప్రతి సమస్య తెలుసుకున్నవాడిని. ఈ మీ అమూల్యమైన ఓటును ఎవ్వరికి ధనానికి లొంగకుండా, మద్యానికి బానిస కాకుండా, ఏ చీరలకు ఎటువంటి దానికి అసలు లొంగే అవసరమే లేదు మనకు. ఎవ్వరు మన ఓటుని చూడరు. పని చేసే వాళ్ళకే మీ ఓటు వేయండి. దీన్ని భారీ మెజార్టీతో గెలిపించండి. నేను ఒక చదువుకున్న యువకుడిని. ధన్యవాదములు. కత్తెర గుర్తుకే మన ఓటు. Thanks for watching. Like, share and subscribe.